నాగుల చవితి. నాగుల చవితి అంటే నాగ సంబంధమైనటువంటి పూజా విధానం. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునకు భగవంతుడి సృష్టి విశేషంలో అనేక రకాలైనటువంటి సృష్టి కార్యాలు జరిగాయి. వీటిలో 3,62,00,000 జీవరాశులు ఆవిర్భవించాయని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. ఇక 14 లోకాలు: భూలోక, భువర్లోక, శువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, రసాతల, తలాతల, పాతాళాది 14 లోకాలు. ఈ 14 లోకాల్లోనూ కూడా 3,62,00,000 జీవరాశులు ఉద్భవించాయి. ఇంకా ఆధ్యాత్మిక ధర్మంలో ఆధ్యాత్మికత, మనం పాటించే నియమాల్లో, మనం చేసే పూజా విధానాల్లో ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు. సృష్టి ప్రతి దాంట్లోనూ కూడా అణువు మొదలుచుకుని బ్రహ్మాండం అంతా కూడా భగవంతుడు ఉన్నాడు. ప్రతి లోపంలోనూ కూడా భగవంతుడిని చూడండి. మీలోనూ భగవంతుడు ఉన్నాడు, నాలోనూ భగవంతుడు ఉన్నాడు. నాలో ఉన్న దేవుణ్ణి మీకు కనిపిస్తాడు, మీలో ఉన్న దేవుడు నాకు కనిపిస్తాడు అని ఆచరించడమే ఆధ్యాత్మిక ధర్మం. భగవంతుడు అన్నిట్లోనూ కూడా ఉన్నాడని. అలాంటి దాంట్లో ఒకటే ఈ యొక్క విషసర్పమైనటువంటి నాగులకు పూజ చేసే విధానం కూడా అందులో ఒకటి. ఒక నాగుల గురించి చెప్పుకోవాలి అంటే, సృష్టిలో కశ్యప ప్రజాపతికి 2 భార్యలు. ఆ 2 భార్యలు కూడా వినతి, కద్రువ. ఆ వినతి, కద్రువలు ఇద్దరూ కూడా సవతులు. ఆ యొక్క కద్రువకి భర్త దగ్గరికి వెళ్ళి అతి బలవంతులు, అతి పొడగరులు, పౌరుషశాలులు అయినటువంటి 1000 మంది కుమారులు నాకు కావాలని చెప్పి కోరుకుంటుంది. కోరుకునేటప్పటికల్లా అప్పుడు కశ్యప ప్రజాపతి తన తపశ్శక్తితోటి 1000 మంది కుమారులు, ఆవిడ ఏ రకంగా బలవంతులు, పౌరుషవంతులు కావాలని చెప్పి అడిగిందో అటువంటి 1000 మంది సంతానం కలుగుతారని చెప్పి వరాన్నిస్తాడు. 1000 మంది సంతానాన్ని గర్భంలో పోషించడం కష్టమవుతుంది కనుక ఒక గుడ్డు రూపంలో ఆమెకు గర్భం ఏర్పడుతుంది. కొద్ది కాలానికి ఆ గుడ్డు బయటకు వస్తుంది గర్భంలోంచి. బయటకు వచ్చాక 500 సంవత్సరాల తర్వాత ఆ గుడ్డు విచ్ఛిన్నమవుతుంది. అందులోంచి అతి భయంకరమైనటువంటి, అతి శక్తివంతమైనటువంటి, అతి పౌరుషవంతమైనటువంటి సర్పాలు ఏర్పడతాయి. ఆ 1000 సర్పాల్లోనూ ఆదిశేషుడు, అనంతుడు, వాసుకి, పద్మనాభుడు, కలంబుడు, శంఖపాలుడు, దౌత్రరాష్ట్రుడు, తక్షకుడు, కాళీయుడు, ఇలా మొదలైనటువంటి అనేక రకాల సర్పాలు, కర్కోటకుడు, నాగస్యుడు, దయత్వుడు, నలయస్యుడు, ఇలాంటి సర్పాలు అనేకం ఏర్పడతాయి. ఆ సర్పాలన్నీ కూడా ఉద్భవించిన వెంటనే బ్రహ్మదేవుడు ఆ సర్పాలకి పాతాళలోకం వాసంగా ఇస్తాడు. పాతాళలోకం 14 లోకాల్లోనూ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కో దాని మీద ఆధిపత్యం ఇస్తాడు కనుక ఈ యొక్క పాతాళలోక ఆధిపత్యాన్ని ఆ యొక్క సర్పాలకు ఇస్తాడనమాట. ఆ రకంగా కార్తీక శుద్ధ చవితి నాడు ఆ యొక్క సర్పాలకి పాతాళలోక ఆధిపత్యం లభిస్తుంది. అంచేత ఆ కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం మనకి అక్టోబర్ నెల 25వ తారీఖు శనివారం నాడు కార్తీక శుద్ధ చవితి.
ఆ రోజున ఉదయాన్నే ఈ యొక్క నాగుల చవితి చేసుకుంటూ ఉంటాం. ఆ యొక్క పాతాళ ఆధిపత్యాన్ని ఇచ్చిన వెంటనే ఆ యొక్క ఆదిశేషుడికి ఒక బాధ్యత అప్పచెబుతాడు. 14 లోకాలు కూడా నీ శిరస్సు మీద భరించి మోయవలసిన పరిస్థితి. అటువంటి మహాబలశాలి ఆదిశేషుడు. విష్ణుమూర్తికి శయ్యగా కూడా ఆయనే ఉంటాడు. విష్ణుమూర్తి శయ్యగా ఉంటూ 14 లోకాలని కూడా తన శిరస్సుల మీద మోస్తూ ఉంటాడనమాట. అటువంటి ఆ యొక్క సర్పజాతి కార్తీక శుద్ధ చవితి నాడు లోక సంరక్షణ ప్రారంభించింది. ఈ యొక్క నాగుల్ని పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, నాగుల్ని పూజ చేయడం వల్ల అనేక రకాల ఫలితాలు ఉన్నాయి. ఏమిటంటే, జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ కొన్ని నాగదోషాలు ఉంటాయి. రాహుగ్రహ దోషాలు కూడా మన జాతకంలో ఉంటాయి. ఈ యొక్క నాగుల చవితి చేయడం వల్ల ఆ యొక్క దోషాలన్నీ కూడా హరించబడతాయి. నిర్మలమైనటువంటి మనోవ్యాకులతలన్నీ కూడా పోయి నిశ్చలమైన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. స్థిరత్వం, తొందరపాటు నిర్ణయాలు లేకుండా బలమైన సరైన నిర్ణయాలు తీసుకునే స్థిరత్వం ఏర్పడుతుంది. అంచేత ఈ యొక్క నాగుల చవితి మనం ఆచరిస్తూ ఉంటాం. మోక్ష సాధకం కూడా ఈ యొక్క నాగుల చవితి వల్ల మనకు లభిస్తుంది. మోక్ష సాధకం జరుగుతుంది. గ్రహస్థితి దోషాలు సంభవిస్తాయి. మనోవ్యాకులతలన్నీ తగ్గి నిశ్చలమైన మనస్సు తయారవుతుంది. ఆ యొక్క మనకి ఇహలోక సుఖాలను అనుభవించి అంత్యకాలం ముందు మోక్ష సాధకం అవుతుంది. అదే కాకుండా జాతకరీత్యా సంతానానికి ఇబ్బంది పడే పరిస్థితి కనిపించిన సందర్భాలలో సంతానం ఆలస్యంగా కలగడం, అసలు సంతాన యోగం లేకపోవడం, ఇటువంటి జాతకులు ఈ నాగుల చవితి ఆచరించడం వల్ల మంచి సంతానం కలుగుతుంది. తప్పనిసరిగా సంతాన యోగం కూడా ఉంటుంది. ఆ యొక్క నాగులను అర్చన చేయడం వల్ల సంతాన యోగం కూడా ఉంటుంది. అటువంటి ఈ యొక్క నాగుల చవితి నాడు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసుకుని ఆ యొక్క నాగులకు నివాసమైనది మనకి కనిపించేది పుట్టలు గనక, ఆ యొక్క సర్పాలన్నీ పుట్టలో ఉంటాయి గనక ఆ పుట్ల దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోయడం అనే ఒక ప్రక్రియ ఆచారంలో ఉంది. ఆ యొక్క పుట్ట దగ్గరికి వెళ్ళి కొంచెం ఆవు పాలు తీసుకుని వెళ్ళి చనివిడి, తర్వాత చిమ్మిలి అంటే నూపప్పు బెల్లము కలిపి చేసేటటువంటి చిమ్మిలి, ఆ చిమ్మిలి ఆవు పాలు తీసుకుని వెళ్ళి కొద్దిగా వరి పిండి, వరి నూక కూడా మెత్తగా ఆడినటువంటి పిండి, గరుగ్గా ఉన్నటువంటి నూక రెండు కూడా తీసుకుని మన పూజ సామాగ్రి పువ్వులు, అగరత్తులు, కర్పూరం, ఆకులు, పళ్ళు అన్నీ తీసుకుని వెళ్ళి ఆ యొక్క పుట్ట దగ్గర శుభ్రం చేసుకుని అక్కడ కొంచెం ఆ వరిపిండితోటి ముగ్గు వేసుకుని దీపారాధన చేసుకుని సంకల్పం చెప్పుకొని ఆ యొక్క నాగులకు సంబంధించినటువంటి కర్కోట కన్యనాగస్య దయత్యత్వ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అనే శ్లోకాన్ని చదువుకొని ఆ యొక్క పుట్టకి పూజ చేయాలన్నమాట. శ్లోకాన్ని మరొకసారి చెప్తున్నాను. కర్కోటకస్య నాగస్య దయయత్వా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. యొక్క కలిదోష ప్రభావాలన్నీ కూడా నాశనం అయిపోయి మనకి శుభాలు జరగాలని చెప్పి ఈ శ్లోకం చదువుకొని 9 సర్పజాతుల్లో ప్రధానమైనది నవసర్పాలని చెప్పి 9 సర్పాలు ఉంటాయి. ఆ సర్పాలని స్మరణ చేసుకోవాలి. ఈ సందర్భంలో మహాద్భుతం అంటే మహాశక్తివంతమైనటువంటి దైవస్వరూపమైనటువంటి సర్పాలన్నమాట. అనంతాయ నమః, వాసుకీయై నమః, ఆదిశేషాయ నమః, పద్మనాభాయ నమః, కలంబాయ నమః, శంఖపాళాయ నమః, దౌత్రరాష్ట్రాయ నమః, తక్షకాయ నమః, కాళీయాయ నమః. ఈ 9 కూడా మహాసర్పాలన్నమాట. ఈ 9 సర్పనామాలు కూడా స్మరణ చేసుకుని
ఆ యొక్క నాగుల చవితి విధానాన్ని ఆచరించి ఆ యొక్క పుట్టలో పాలు పోసి ముందుగా కొద్దిగా వరుణోకు అందులో వేసి తర్వాత కొద్దిగా చిమ్మిలు అందులో వేసి దానిపైన కొద్దిగా ఆవు పాలు, పచ్చిపాలు, ఆవు పాలు కాయకుండా వేడి చేయకుండా పచ్చిపాలు మాత్రమే ఆ యొక్క పుట్టలో పోయాలన్నమాట. ఈ రకంగా పోసి ఆ యొక్క స్వామికి వస్త్రం, యజ్ఞోపవీతం, ధూపం, దీపం, నైవేద్యం, షోడశోపచ కొబ్బరికాయ కొట్టుకుని వేదం చేయడం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణం, నమస్కారం ఇవన్నీ కూడా షోడశోపచార పూజ కూడా చేసుకోవాలన్నమాట. శక్తి ఉన్నవాళ్ళు ఆ రోజు పూర్తిగా ఉపవసించి మరుసటి రోజు భోజనం చేయడం, లేదా ఆ రోజు పొగలంతా కూడా ఉపవాసం చేసి సూర్యాస్తమానంతరం ఆ యొక్క ఫలహారాన్ని తీసుకోవడం. ఈ రకంగా ఈ నాగుల చవితిని ఆచరించాలన్నమాట. సర్వ సంపత్కరమైనది, ఐశ్వర్యప్రదాయకమైనది, సంతాన సాలభ్యాన్ని సంపాదించేటటువంటిది, మోక్ష సాధకమైనది, నిర్మలమైనటువంటి మనస్సును ప్రసాదించేది ఈ యొక్క నాగ చతుర్థి, నాగుల చవితి. అంచేత అంతా కూడా ఈ నాగుల చవితిని యథాశక్తిగా ఆచరించండి. ఆచరించి ఎందుకంటే ఈ యొక్క భాగవతంలో కానీ భారతంలో ఆది పర్వంలోనే ఈ యొక్క నాగుల గురించి ప్రస్థానం వస్తుంది. ఆ యొక్క మనం ఇందాక కద్రవ సంతానంగా సర్పాలు ఏర్పడ్డాయని చెప్పాం కదా, అదంతా కూడా భారతం ఆది పర్వంలోనే వస్తుంది. కశ్యప ప్రజాపతి, ఆ యొక్క భార్యలు పినతి, కద్రువ, ఆ సవతలిద్దరి మధ్య జరిగే పోరాటం, ఆధిపత్యటువంటి పోరు, ఆ యొక్క క్షణికావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అతి ప్రేమ, ఆ ప్రేమ వల్ల సంభవించే అరిష్టాలు ఇవన్నీ కూడా భారతంలో ఆది పర్వంలో మనకు కనిపిస్తాయి. అదే కాకుండా భాగవతంలో కూడా సృష్టి ప్రారంభించిన విషయాలు చెప్పడం గురించి, ఈ యొక్క సర్పజాతి గురించి కూడా భాగవతంలో కూడా చెప్పబడుతుంది. అంతేకాకుండా నాగుల ప్రశస్తాన్ని ఆదిశేషుడు సాక్షాత్ విష్ణుమూర్తికి శయ్యగా ఉన్నాడు. విష్ణుమూర్తి సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, అన్నిట్లోనూ కూడా ఉన్నాడు పరమేశ్వరుడు, విష్ణు స్వరూపుడు, సర్వాంతర్యామి. ఆయన్ని తన మీద మోస్తోంది. అంటే ఎంతటి శక్తి ఉంటే అటువంటి శక్తి ఉంటే మోయగలుగుతుంది. అటువంటి ఆదిశేషుడు 14 లోకాలని కూడా తన పడగల మీద మోస్తున్నాడు. ఇందులో ఈ యొక్క నవనాగుల్లోనూ కూడా పంచముఖాలతో ఉన్నటువంటివి, దశముఖాలతో ఉన్నటువంటివి, శతముఖాలతో ఉన్నటువంటిది, సహస్రముఖాలతో ఉన్నటువంటి సర్పాలు కూడా ఉన్నాయి. ఆ యొక్క సహస్రముఖాలు కలిగిన వాడు ఆదిశేషుడు. ఆ యొక్క ఆదిశేషుడు శిరస్సు మీద భూగోళం అంతా కూడా, అంటే భూమండలం అంతా కూడా ఆవగించ పరిణామంలో కనిపిస్తూ ఉంటుందిట. మనకి భాగవతంలో తెలియజేస్తారు ఈ విషయాలు. అంచేత అటువంటి సర్పాలను పూజించడం సర్వతా శ్రేయస్కరం. ఇక విష్ణువు శయ్యగానే కాకుండా ఆ యొక్క పరమశివుడికి సర్వ అలంకారాలు సర్పాలే కదా. పరమశివుడికి సర్వ అలంకారాలు కూడా సర్పాలే. నాగభూషణుడు అని చెప్పి ఆ యొక్క నామాన్నే మార్చుకున్నాడు ఆయన శివుడు. నాగాల్ని భూషణంగా ధరించి నాగభూషణుడు అయ్యాడు. అటువంటి ప్రాశస్త్యం మనకి పురాణాల్లో సర్పాల ప్రాశస్త్యం తెలియజేస్తాయి కనుక ఈ యొక్క కార్తీక చవితి అంటే ఈ సంవత్సరం అక్టోబర్ నెల 25వ తారీఖు శనివారం నాడు అందరూ కూడా యథాశక్తిగా ఈ నాగుల చవితిని ఆచరించి ఆ యొక్క సర్ప దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకొని గ్రహ సంబంధమైన దోషాలు కానీ నాగ సంబంధమైన దోషాలు కానీ నశిస్తాయి. అంచేత ప్రతి వాళ్ళు కూడా అక్కడికి పుట్ట దగ్గరికి వెళ్ళండి. కొంతమంది పుట్ట దగ్గరికి వెళ్ళడానికి సాధ్యం కాని వాళ్ళు, పూర్వాచారం ఉన్నవాళ్ళు కూడా ఆ యొక్క పూజా మందిరంలో ఒక సర్పం ప్రతిమను పెట్టుకుంటారు, దానికే పాలు పోస్తారు. ఆ రకంగా వాళ్ళ ఆచారం ఎలా ఉంటే అలాగా ఆ రకంగా కూడా ఆ యొక్క ఆచారాన్ని ఆచరించవచ్చు. అంచేత సమస్త జనులు కూడా నాగుల చవితిని చేసుకుని ధన కనక వస్తువాహనాది అష్టైశ్వర్యాభివృద్ధితో తులతూగాలని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు, సర్వేషు జనా సుఖినో భవంతు, సమస్త షణ్మంగళాని భవంతు. హరి ఓం తస్సతు.